ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరే కృష్ణ. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శారదాని. ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నానంటే, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ జరుగుతుంది కదా, దాంట్లో దాగి ఉన్న సీక్రెట్ గురించి చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా అరుణాచలంలో చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, కానీ అత్యధికంగా పౌర్ణమి రోజు చాలామంది చేస్తారు కదా. సో పౌర్ణమికి గిరి ప్రదక్షిణకి సంబంధం ఏంటి? అసలు ఎందుకు అంతమంది వచ్చి అక్కడ చేస్తూ ఉంటారు గిరి ప్రదక్షిణ చెప్పనా? యాక్చువల్గా శివయ్య తండ్రి మనకిచ్చిన 112 సూత్రాలు విజ్ఞాన భైరవ తంత్రాలో ఈ గిరి ప్రదక్షిణ గురించి చెప్పడం జరిగింది. సో అందులో ఏమని చెప్పారు అంటే, మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మన బాడీలో ఉన్న చక్రాస్ అన్నీ కూడా ఒకదానికొకటి అలైన్ అవుతూ వస్తూ ఉంటాయి. దేనికి రీచ్ అవ్వడానికి? సహస్రారానికి రీచ్ అవ్వడానికి. మనలో ఉన్న శక్తి కేంద్రాలు ఎప్పుడైతే ఒకదానికొకటి అలైన్ అవుతూ సహస్రారాన్ని చేరుకుంటాయో అప్పుడు ఎన్లైట్మెంట్ జరిగినట్లు. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అనేది ఏ టైంలో అత్యధికంగా ఉంటుందంటే, పౌర్ణమి ఘడియలలో ఆ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పౌర్ణమి ఒక్కరోజు చేసిన మెడిటేషన్ ఆ 1 మంత్కి సరిపడా ఎనర్జీని ఇస్తుంది. అంత పవర్ఫుల్ పౌర్ణమికి ముందు ఉండే 3 డేస్, పౌర్ణమి తర్వాత 3 డేస్ ప్లస్ పౌర్ణమి, ఈ 7 డేస్ కూడా అత్యంత శక్తివంతమైనవి. సో అప్పుడు మనం చేసే ఏ కార్యమైనా సరే చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అన్నట్లు. అందుకని ఆ ఘడియల్లో ఎక్కువగా అరుణాచలంలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మన చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదండి చిన్న సీక్రెట్, అరుణాచలంలోని గిరి ప్రదక్షిణలో దాగి ఉన్న సీక్రెట్. థ్యాంక్ యూ.